అంబేద్కర్ విగ్రహాలకే రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. అంబేద్కర్కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు కూడా తెలియాలని అన్నారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో రేపు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. కాకినాడలో తెలిపే నిరసన కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని అన్నారు. ఇక ఎన్నికల సంఘం మోదీ డైరెక్షన్లో నడుస్తోందని వీహెచ్ మండిపడ్డారు. ఏపీలో అధికారుల్ని బదిలీ చేసిన తీరు దారుణమని అన్నారు. కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వాళ్లకు ఆర్డర్ వచ్చిందట. వచ్చి అంబేద్కర్ స్టాచ్యూను కూలగొట్టి డస్ట్బిన్ల ఎక్కడ జవహర్ నగర్ డంప్ యార్డ్లో ముక్కలు ముక్కలు చేసిండండి. ఇంతకంటే ఏం కావాలి? ఇది ప్రజాస్వామ్యమేనా చెప్పండి? ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగం రాసిన వ్యక్తికే అవమానం. ప్రభుత్వం కక్షతో చేసిన పనిది. దానికి ఇటు కేసీఆర్ అటు నరేంద్ర మోడీ ఇద్దరు కూడా పత్రికలలో హైలైట్ కాకుండా చూస్తున్నారు. కేవలం ఏ స్టేట్కు ఆ స్టేట్ అవుతుందా? అంబేద్కర్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఫర్ తెలంగాణ, అంబేద్కర్ ఫర్ హోల్ కంట్రీ. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 99% ప్రముఖుల విగ్రహాలకు అనుమతులు లేవని, అలాంటప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. 99% విగ్రహాలకు అనుమతి లేని విగ్రహాలే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రముఖులై ఉన్నాయి. అటువంటప్పుడు నగర నడిబొడ్డిన ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఈ ప్రభుత్వము ఎందుకు కూల్చివేయాల్సి వచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత అనేక రోజులుగా షెడ్యూల్ కాస్ట్ వర్గాల పైన ఒక కక్ష సాధింపు చర్యతో వ్యవహరిస్తూ ఉంది. బాబు జగ్జీవన్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు కేసీఆర్ గారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా విధిగా వచ్చేటువంటి వాళ్ళు. బాబు జగ్జీవన్ జయంతి రోజు కానీ లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు కానీ ఎందుకు రాలేదో తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఎండలు